శుభవార్త ముందుగా తెలియపరిచే వ్యక్తిగా ఆయన లోకానికి ఎరుకపరచబడ్డాడు. తప్పును తప్పుగా ఖండించాడు బాప్తిస్మ యోహాను గారు. వేరే యొక్క భార్యని తను పెళ్ళాడటం అనేటువంటిది తగిన విషయం కాదని చెప్పి హెచ్చరించినప్పుడు చేసుకున్న ఆవిడికి అదిగో యోహాను గారి మీద కోపం వచ్చింది. కోపంతో పగబట్టిందని, పగతో ఆయన యొక్క తలను నరికించింది. చూసారా? కోపం ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ రోజుల్లో మనకు అంతగా అవకాశం దొరకట్లేదు. కానీ లేకపోతే మనందరం కూడా రోజు ఒకళ్ళు చంపేస్తాం మనలో పాపాన్ని పెట్టి. రైతులో ఆ విధంగా హెరోదియా యేసు మీద పగబట్టి కోపంతో ఆయన చంపివేసింది. మహోన్నతమైన వ్యక్తి. అలాంటి బాప్తిస్మ యోహాను గారి యొక్క తలను ఆమె తనకున్నటువంటి కోపంతో అసూయతోటి ఇదిగో తల నరికించి వేసిందని. కోపం వీళ్ళరా, ఈ కోపం మనందరినీ కూడా ఎంతగా పీడింప చేస్తుందో ఒక్కసారి ఆలోచించుకోవటానికి ఈరోజు మనందరం కూడా దాని నుంచి స్వస్థత పొందటానికి ప్రయత్నం చేద్దాం. అలాగే 1వ యోహాను 3వ అధ్యాయం 15వ వచనంలో ఇంకా చాలా గట్టిగా మనందరితో కూడా ప్రభువు మాట్లాడుతున్నారు. 1వ యోహాను 3వ అధ్యాయం 15వ వచనం. తన సోదరుని ద్వేషించువాడు అంతయే అంతకుడు నిత్య జీవం కలిగి ఉండడాన్ని మీరు ఎరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. 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 తన సహోదరుని ద్వేషించువాడు అంతకుడే. చాలా గట్టి మాట అండి. ఎప్పుడైతే మనం కోపం చూపుతూ ఉంటామో, ఎదుటి వాళ్ళని వ్యతిరేకిస్తూ ఉంటామో, ఎదుటి వాళ్ళని దుయ్యబడుతూ ఉంటామో, ఇటువంటి వారందరూ కూడా అంతకులుగా ఉంటారు అనేటువంటి సత్యాన్ని భగవంతుడు మనందరి ముందు కూడా పెడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక గొప్ప మాట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సీరాకు పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం చూడండి. అబద్ధము నరుని శీలమునకు మచ్చ తెచ్చు, అది ఎల్లప్పుడూ అజ్ఞానుల పెదవులపై ఉండును. అలవాటు చొప్పున అబద్ధములాడు వాని కంటే దొంగ మేలు, కానీ ఆ ఇరువురికి నాశనము తప్పదు. ఒకసారి 30వ అధ్యాయం 24వ వచనం చదువున్నాము. సీరాకు పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం అధ్యాయం 30 24వ వచనం. విచారము వలన నరుడు ప్రాయము రాకమునుపే ముసలివాడగును. దేని వల్ల? విచారము వలన. ఓకే. తర్వాత నరుడు ప్రాయము రాకమునుపే ముసలివాడగును. ఇలా విచారపడుతూ ఉన్నట్లయితే నీకున్న సమయం కన్నా నువ్వు ముందే చచ్చిపోతావు. ఇంకా అసూయ కోపము ఆయుష్ను తగ్గించును. మరొకసారి చదవమ్మా. అసూయ కోపము ఆయుష్ని తగ్గిస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మనం తేపకి అసూయ ద్వేషం పగలతో ఉంటామో మనకున్నటువంటి ఆయుష్ తగ్గిపోతుందంట. నువ్వు 80 సంవత్సరాలు బతకాల్సినవి 60 సంవత్సరాలకే చచ్చిపోతావట. జాగ్రత్త. కోప తాపాలు అనేటువంటివి మనందరం కూడా బయటపడకపోతే, ఇందాక మనం చదువుకున్న నాకు వచ్చినటువంటి వాట్సాప్, అది వారం 10 రోజులు 30 రోజులు నెల రోజులు ఇంకా నెల కొద్దీ నీలో ఉన్నట్లయితే అది నిన్ను నాశనం చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ కోపం అనేటువంటిది అంత తేలిగ్గా తీసివేయొద్దండి. దేవుని దృష్టిలో పనికిరానటువంటిదిగా దేవుడు మనందరితో కూడా చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. 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 అందుకే యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో 5 నుంచి 8 వచనాలలో నోటినట అదుపులో పెట్టుకోవాలి, కోప్పడకుండా. అది ఒక చిన్న అవయవమే. అది తాను పొగడుకొనుటలో
అది తిట్ట. తిట్ట, ఒక చిన్న నిప్పు రవ్వ ఒక చిన్న నిప్పు రవ్వ ఎంత విస్తారమైన ఎంత విస్తారమైనటువంటి అడవిని తగలబెడుతుందో. నాలుక నిప్పు వంటిది, చిన్నదే కానీ అది ఒక దోష నిప్పు వంటిది, అది ఒక దోష ప్రపంచము. రైతులో కాబట్టి వీళ్ళ జాగ్రత్త. నాలుకని పారేయొద్దండి. నోరు పారేసుకోవటం అంటారు చూసారా, ఇదే. నోరు పారేసుకుంటే మళ్ళా దాన్ని వెనక్కి లాగటం చాలా కష్టం అండి ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి దేవుని చెంతకు వచ్చే మనందరం కూడా ఏ విధంగా మనం దేవునికి అనుకూలంగా ఉండాలంటే కీర్తనకారుడు 39వ కీర్తనలో 1వ వచనంలో చెప్తాడు, నేను నా నాలుకను గురించి జాగ్రత్త పడ్డాను. ఇంకా నా నాలుకతో పాపం కట్టుకోకుండా. నాలుక పాపం చేసిద్దండి, చెప్పండి. నాలుక పాపం చేసిద్దా లేదా? అంతే. కనుక మనందరం కూడా దేవుడిచ్చినటువంటి ఈ అవయవాల్ని ఏ విధంగా వినియోగిస్తే నీవు కానీ నేను కానీ దేవునితో సఖ్యపడగలమో ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనందరికీ కూడా నేర్పుతూ ఉన్నాడు. ఒక్కసారి ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 22 చదివితే మనకి ఈ 4 విషయంలో ఏం చేయాలో దేవుడు మనందరికీ కూడా నేర్పుతూ ఉన్నారు. ఒకసారి చూడండి, ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి చదువుదాం. కనుక మీ పూర్వ జీవితపు పాత్ర స్వభావం మార్చుకునుడు. ఆ పాత్ర పాత జీవితాన్ని మోసకరమగు దుష్టవాంఛలచే భ్రష్టమైపోతూ ఉన్నది. మీ మనస్తత్వమును పునర్జీవముగా గావించుకొనుడు. సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృష్టించబడిన నీవు కొత్త స్వభావమును ధరించుము. ఈ 40 రోజుల్లో 30 రోజులు గడిచిపోయింది. ఇంకా మహా ఉంటే 10 రోజులే ఉన్నాయి. ఈ 10 రోజుల్లో కూడా నీకు ఆత్మీయ స్వస్థత కావాలి అంటే నీ నాలుకని కావచ్చు, నీ ఆలోచనలు కావచ్చు, నీ జీవితాన్ని కావచ్చు, దేవుని యొక్క అదుపులో పెట్టకపోతే మనం ఎన్నిసార్లు గుడికి వచ్చినా ప్రయోజనం లేదండి. కనుక మనకు ఆత్మీయ స్వస్థత కావాలి అంటే దేవునికి నీ హృదయాన్ని అప్పచెప్పు. లేకపోతే మనం మన కోపాలతోటి, మన అసూయలతోటి, మన ద్వేషాలతోటి ఎన్నెన్నో రకాలుగా దేవునికి విరుద్ధంగా వెళుతూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మన ఇళ్లలో కూడా. ఏంటంటే పిల్లలు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారండి? చెప్పండి, మీ అనుభవం ప్రకారం చెప్పండి. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలీదా? వస్తువులన్నీ కూడా చిందర వందర చేస్తారు. నువ్వేది పెట్టినా తీసుకొని అంటాడు. ఆ విధంగా తల్లికి తండ్రికి లేనిపోని శ్రమను కలిగించి ఇదిగో వాళ్ళని బాధకు గురి చేస్తూ ఉంటాడు చిన్న పిల్లవాడు కూడా. అలాగే మన కోపాలు వచ్చినప్పుడు భర్త తేలిగ్గా భార్యని బాధేస్తాడు. ఇదిగో దేవుడు నాకు ఇచ్చినటువంటి స్త్రీ నాకు సంబంధించిన వ్యక్తి అనేటువంటి దాన్ని మర్చిపోతారు. అందుకే మనం వివాహం చేసుకునేటప్పుడు చదివేటువంటి పట్టణంలో దేవుడు చెప్తాడు, నీవు నీ యొక్క భార్యని గౌరవించు, నీ భర్తని ప్రేమించు అనేటువంటి మాటలు. ఇవి మనం సంసారాలు గడిచే కొద్దీ కూడా ఈ మాటలు మర్చిపోతామండి. ఎప్పుడో విసుకొచ్చింది, వెంటనే చెడాబడా తిట్టడమో చెడామడా కొట్టడమో చేసి కుటుంబంలో శాంతి లేకుండా చేస్తాం. ఇదంతా కూడా కోపానికి గురయ్యేటువంటి పరిస్థితులండి. ఇవన్నీ కూడా మన కుటుంబాలలో, మన జీవితాలలో మనం ఎప్పుడు కూడా దొరికించుకునేటువంటివే, చూసేటువంటివే. కాబట్టి ఈ 40 రోజుల జీవితంలో
దేవుడు నీ నుంచి ఏ పాపాన్ని దూరం చేసుకోమంటున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇందాక మనందరం కూడా మత్తయి గారి శుభవార్త 21వ అధ్యాయంలో నరహత్య చేస్తే వాడు దేవుని ఎదుట నిలబడవలసిన పరిస్థితి వస్తూ ఉందని చెప్తాడు. కానీ ఇంకా మనం కిందకు వెళ్ళినట్లయితే ఈరోజు మనం పూజ చేసుకోబోతున్నాం. దయచేసి గమనించండి. 23వ వచనం చదువుతాను. ఇట్లు చెప్పి మత్తయి గారి శుభవార్త 5వ అధ్యాయం 23వ వచనం. నేను చదువుకున్నది కనుక కనుక బలిపీఠం బలిపీఠం సన్నిధికి నీ కానుకలు తెచ్చినప్పుడు ఇదండి. నీ సోదరునికి ఆ. నీపై మనస్పర్ధ ఉన్నట్లు ఆ. నీకు స్ఫురించినట్టు నీకు తలపులోకి వచ్చినట్లయితే ఆ కానుకను ఆ కానుకని- పీఠము చెంతనే వదిలిపెట్టి చూడండి, ఇదిగో నువ్వు తెచ్చే కానుక నీలో నీ యొక్క స్నేహితునితో లేకపోతే నీ భార్యతో నీ భర్తతో కోపంగా ఉండి నాకు చందా వేయాలని ఏదో ఫ్రూట్స్ అర్పించాలని నువ్వు వస్తే నాకు ఆ కానుక వద్దంటున్నాడు. అర్పించాలంటే నువ్వు ముందుగా ఆ కానుకను అక్కడే వెళ్ళు, అతనితో గాని ఆమెతో గాని సఖ్యపడమంటున్నాడు. కాబట్టి ప్రియులారా, కోపం అనేటువంటిది నిన్ను దేవునికి దూరంగా ఉంచుతుందేమో, జాగ్రత్త. ఇది మనందరం కూడా గమనించకుండా ఏదో పోతుందిలే, ఏదో జరిగిపోతుందిలే అనేటువంటి ఆలోచన చేత కోపతాపాలతో జీవిస్తూ జీవితాన్ని నాశనం చేసుకోవద్దంటున్నాడు ప్రభు. మొన్న ఈ మధ్య ఇలాగే ప్రార్థన పెట్టామండి. 2 అమ్మాయిలు ఇంటర్మీడియట్ పిల్లలు పోట్లాడుకున్నారట. ప్రార్థనకు రావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ప్రార్థన నేను ఎందుకు వెళ్ళాలి? కోపం. ఒకసారి ఒక అతను ఇలాగే ఇంట్లో ఉన్నాడు. ఉదయాన్నే ఆయన లేచి అయ్యగారికి రోజు కూడా ఆమె ఆయన లేచే టయానికల్లా బ్రష్ మీద పేస్ట్ వేసేదట. ఆయన ఆ రోజు లేచాడు. ఏ గారేమో ఎక్కడో బయట ఆరు బయట పనులు చేసుకుంటూ ఉంది. ఆయన పిలిచాడు, ఏమై రాలా. రెండోసారి ఏమై రాలా. మూడవసారి ఏమై రావేంటి అన్నాడట. ఆమె బయట పని చేసుకుంటుంది. 3 సార్లు పిలిచినా రాలేదని వెంటనే కారు తీసుకున్నాడట. స్పీడ్గా వెళుతూ ఉన్నాడు. ఇది నా మాట ఎట్లయితే సంగతి నేను చెప్తానని కోపంగా బయలుదేరాడు. ఆ కోపంతో రోడ్డు మీద చెట్టు కొట్టి యాక్సిడెంట్. దేనికండి? బ్రష్ మీద పేస్ట్ వేయనందుకు. వేసి ఒక్క పేస్ట్ వేసుకొని ముఖం కొట్టుకోకూడదా? అంతటితో ఆగాడండి. అక్కడికి పోయిన తర్వాత నీకు లాంటి వాళ్ళు, నాకు లాంటి వాళ్ళు అందరూ వచ్చి ఏమైంది, ఎవరు పోయాను, ఏంటంటే నాకు ఊరు లేదండి, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, సరే ఎవరు లేదన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి మనసుతో హాస్పిటల్లో చేర్చారు. చేర్చిన తర్వాత కూడా అతని కోపం తగ్గలేదు. కాలు ఎదిగినా కోపం తగ్గలేదు. సరే, ఈలోగా డాక్టర్ గారు కూడా వచ్చి నీకు ఎవరైనా ఉన్నారా, నీకు సేవ చేయాలి కదా అంటే నాకు ఎవరు లేరు, అంతే కోపం. సరే, తీరా డాక్టర్ గారు మంచి మనసుతో ఒక నర్సుని అక్కడ ఉంచారు. ఈ కాలు బయటపడేలాగా ఆమెతోటి పరిచయం పెరిగింది. భార్యను మర్చిపోయాడు, ఇంటిని మర్చిపోయాడు, సంసారాన్ని నాశనం చేశాడు. ఎందుకు? బ్రష్ మీద పేస్ట్ వేయనందుకు, కోపపడినందుకు. చూసారండి, కోపం కుటుంబాలను నాశనం చేస్తూ ఉంటుంది. కోపం నిన్ను దేవుని దగ్గరికి రాకుండా చేస్తూ ఉంటుంది. కోపం ఇదిగో దేవుని దృష్టిలో నిన్ను చాలా పాపాత్మురాలుగా పరిగణించేటువంటి దృష్టికి నీకున్నదండి. కాబట్టి పాపాన్ని మనం విసర్జించినప్పుడే దేవుని యొక్క కృపకు పాత్రులం అవుతాం. కాబట్టి కోపం ఉన్న వాళ్ళు, కోపంతో జీవించే వాళ్ళు, కోపంతో మన్నించలేని వాళ్ళు
దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపలేరని ప్రభువే మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక మనందరం కూడా యేసు స్వామిని మనం స్వస్థపరచమని అడుగుదాం. ఈ తరుణంలో ప్రత్యేకంగా మనందరినీ కూడా స్వస్థపరిచే దేవుడు కాబట్టి మన ముందున్నాడు దేవుడు. కనుక మనలో ఉన్నటువంటి కోపాన్ని దేవునికి సమర్పించి మనల్ని స్వస్థపరచమని అడుగుదాం. మరొకసారి ఇందాక చదివిన కొటేషన్ నేను చదువుతూ ఉన్నా, వినండి. మన శరీరంలోకి వెళ్ళిన ఆహారం 24 గంటల్లో బయటికి పోవాలి, లేకపోతే మనకు జబ్బు. మన శరీరంలోకి వెళ్ళిన నీరు 4, 5, 6 గంటల్లో బయటికి రావాలి, లేకపోతే కడుపు గురం. మన శరీరంలోకి వెళ్ళిన గాలి నిమిషంలో బయటికి వెళ్ళాలి, లేకపోతే మన గ్యాస్ ప్రాబ్లం. అలాగే ప్రియులారా, మనలోనికి చేరిన కోపం, అసూయ, ద్వేషం, పగ ఇలాంటివన్నీ కూడా వారాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా మనలో ఉంటే ఏమవుతుందంటే మనం నిత్యము రోగస్తులుగా మిగిలిపోతాము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అందరం కూడా రావయ్య యేసు స్వామి, వేచి ఉన్నాము. Praise the Lord. 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 మరొక పాట పాడుతున్నాం. అందరూ కూడా తెలిసిన పాట అయి ఉంటుంది. కరుణులెత్తి నిన్ను నేను పిలుచుచుండగా, స్వామి నీవు పొంగి నన్ను లేపుచున్నావా. కరుణులెత్తి నిన్ను నేను పిలుచుచుండగా, స్వామి నీవు పొంగి నన్ను లేపుచున్నావా. కరుణులెత్తి నిన్ను నేను పిలుచుచుండగా, స్వామి నీవు పొంగి నన్ను లేపుచున్నావా.